మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములండి. ఇప్పుడు మనము పంజాబ్ దేశమునకు చెందినటువంటి సాధు సుందర్ సింగ్ అనేటువంటి క్రైస్తవ సాధువు కైలాస మహర్షిని దర్శించినప్పుడు ఆయన తెలుసుకున్న విషయాలను గురించి ఇప్పుడు మనము మాట్లాడుకునబోచున్నాము. మొట్టమొదటిగా పంజాబ్ దేశమునకు చెందిన సాధు సుందర్ సింగ్ అను క్రైస్తవ సాధువు దేశమంతటా తిరిగి క్రైస్తవ మతము చొరబడని దేశములకు టిబెట్, నేపాల్, గార్వాల్ అను చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చినారంట. అయితే ఆయన 1912వ సంవత్సరం ఆ ప్రాంతంలో ఎందు సువార్తను ప్రకటించుచుండగా మంచుతో నిండిన ప్రాంతముకు కైలాసము గుండా వెళ్ళవలసి వచ్చిందంట. అయితే ఆ పర్వతమందు హైందవ సాధువులో ఎవరైనా చూడగోరి తిరుగుచుండగా ఆ బండ మీద రాతి సిలువ నాటబడి ఉండుటను హఠాత్తుగా చూచాడంట. హైందవ ఋషులు జీవించుచున్నారని చెప్పబడు కైలాసమందు క్రైస్తవ మత చిహ్నమగు సిలువను తాను చూచినందున మిక్కిలి విస్మయము చెంది అక్కడ రహస్య క్రైస్తవ భక్తులు ఎవరైనా ఉండవచ్చని తలంచి పరిసర ప్రాంతములను పరిశీలించి చూచాడంట. సరే, ఇంకా తర్వాత ఎంతసేపు వెతికినా కూడా ఆయన ఎవరిని అక్కడ కనుగొనలేకపోయాడంట. కొంత సమయం అయిపోయిన తర్వాత మరలా వెతకసాగారంట. సరే, ఎంత వెతికినో ఇక నిష్ప్రయోజనమని ఆయన వెనుకకు తిరిగినప్పుడు సూర్యుని కాంతితో కన్నుల మసకబారి దాని ఫలితంగా కొంత దూరం జారి క్రింద పడిపోతారు సాధు సుందర్ సింగ్ గారు. అయితే అలాగూ దొర్లుతూ వచ్చి ఆయన కొంత సమయం స్పృహ తప్పిపోతారంట. కొన్ని నిమిషముల తర్వాత పూర్తి స్పృహ వస్తుంది. అయితే సుందర్ తన నేత్రములను తెరిచి చూచినప్పుడంట అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుందంట. దాని ద్వారం యొద్ద భయంకరమైన ఒక ఆకారమును చూస్తాడంట. తక్షణము భయపడి వణుకుచు వెనుకంజ వేస్తాడు. తర్వాత భయము నుండి విడిపించబడి తన ఎదుట ఉన్న ఆకారం ఏమని తెలుసుకోవడానికి చూస్తాడు. అప్పుడు ఆ రూపము వృద్ధుడైన మనుష్యుడని గ్రహించి ధైర్యంతో సమీపిస్తాడు. అయితే ఆ వృద్ధుడు తన కన్నులను మూసుకొని ధ్యానమందు ఉంటాడు. చూచువారు ఎలుగుబంటి అని సందేహించినట్లుగా శరీరం అంతయు దట్టమైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. గడ్డము నేలకు ఆనుకొనినంత పొడవుగా ఉన్నది. కనుబొమ్మలు కన్నురెదుట తెరల వలె వ్రేలాడుచుండెనంట. మానవుడు అని తెలుసుకుని ధైర్యం పొందిన సాధు సుందర్ సింగ్ గారు ఆయన్ని మహర్షి అని తలంచి ఆయనతో మాట్లాడాలని ఆశిస్తారు. అయితే కొన్ని నిమిషముల తర్వాత ఆయన సుందర వైపు చూచి ఇలాగూ మాట్లాడతాడనమాట. మనం మోకరించి ప్రార్థిద్దామని అని చెప్పినప్పుడు ఇదేంటి హైందవ ఋషి కదా అని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు అనుకుంటారు. కానీ ఆయన ప్రార్థిద్దాం అన్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆయన తన జీవిత చరిత్ర గురించి చెప్తారు. అంటే మీరెవరని సాధు సుందర్ సింగ్ గారు అడుగుతారు. ఇక్కడికి వచ్చుటకు కారణమేమి అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నేను ఐగుప్తు దేశంలోని అలెగ్జాండ్రియా పట్టణమందు ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించినటువంటి వాడు. నా బంధువులు మిక్కిలి పట్టుదలగల మహమ్మదీయులు కనుక నేను కూడా మతపరమైన ఆసక్తిలో పెంచబడితిని. ప్రతిదినం నమాజ్ చేయుట ఉండును, ఖురాన్ చదువుట ఎందును ఎక్కువ సమయము వెచ్చించుతుని కానీ నా ఆత్మకు శాంతి కలగలేదు కనుక కఠినమైన వైరాగ్య జీవితము జీవించుటకు తీర్మానించుకున్నాను అని చెప్తాడు. అలాగే ఆయన వయసు అప్పుడు 30 సంవత్సరాలు. అయితే ఎంత ప్రయాసపడినో ఆయనకు ఆత్మకు నెమ్మది కలగదనమాట. ఇలాగో ఆత్మలో వేదనలో మునిగి ఉన్నప్పుడు ఒక క్రైస్తవ భక్తుడు భారతదేశం నుండి వచ్చి ఆత్మకు ఆదరణ అనుగ్రహించు పాపుల రక్షకుని గురించి ప్రసంగించుచున్నట్లుగా వింటాడనమాట. అక్కడ ఆయన ఏం చెప్తాడంటే తాను తెచ్చిన ఒక చిన్న గ్రంథమును తెరిచి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. మరియు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన ద్వితీయ కుమారుని పంపిన వంటి కొన్ని వాక్యములను చదివించి వాటి భావమును వివరిస్తాడు. ఇటువంటి ఆదరణకరమైనటువంటి మాటలను విన్నటువంటి ఆ కైలాస మహర్షి గారి యొక్క హృదయం అంట చాలా సంతోషిస్తుంది. రోజు అనుదినం ఆయన భక్తుని యొద్దకు వెళ్ళి ఆయన పాదముల యొద్ద కూర్చొని పర సంబంధమైన విషయాలను వింటూ ఎంతో సంతోషంతో ఆనందిస్తూ ఉంటారు. ఆ తర్వాత గురువు చేత బాప్తిసం పొంది క్రైస్తవుడు అవుతాడనమాట. అతని గురువు పేరు ఏంటంటే జర్నాస్ అనమాట. ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రాన్సిస్ జేవియర్ అను వారి తోబుట్టు యొక్క కుమారుడు. జర్నాస్ లోకమంతా తిరిగి సువార్త సేవ చేశాడంట.
అయితే ఈయన జన్నాసు దేశమును విడిచి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి తోలు చుట్టను ఆయనకి ఇచ్చి, నువ్వు ప్రపంచమంతటా తిరిగి సువార్తను ప్రకటించవలసినదిగా ఆజ్ఞయిస్తాడనమాట. అప్పుడు ఈయన కూడా కైలాస మహర్షి గారు కూడా అలాగే ఆ సువార్తను ప్రకటిస్తూ 75 సంవత్సర కాలములు అనగా 105వ సంవత్సరం వరకు దేశమంతా తిరిగి సేవ చేస్తారనమాట. భారభరితమైన సేవను చేయుటకు ప్రభువు నా ప్రాణాత్మ శరీరమును బలపరచుచు వచ్చునని ఇక్కడ చెప్తున్నారు. ఈయనకంట 21 భాషలు తెలుసంట. వాటిలో మన మాతృభాష హిందుస్థాను భాష కూడా తెలుసు అని చెప్తారు. ఆ తర్వాత ఇక మీదట తిరిగి సువార్తను ప్రకటించడాన్ని గ్రహించి, నా శేష జీవితమును దేవునితో ఏకమైన ధ్యానంలో వెచ్చించగోరుతుని కాబట్టి నేను సువార్తికునిగా సంచారం చేసిన కాలమందు ఎరిగిన ఈ స్థలమునకు చేరితిని, అంటే కైలాసానికి చేరానని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇక్కడ అనేక రకమైన మూలికలు, పండ్లు ఉన్నాయి. ఈ మూలికలకు రోగ నివారణ శక్తి ఉన్నది, కొన్నింటిలో అమృతం ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. సరే, ఇక్కడ ఈయన ప్రార్థన యందు ఎక్కువగా గడుపుతూ వస్తారు. అయితే ఆయన మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడంట ఒక దినము హఠాత్తుగా ఆ గుహ యందు ఒక స్వరం వినపడుతుందంట. ఎన్నో ఆకాశ పక్షులు రెక్కలు కట్టుకొని అటు ఇటు ఎగురు శబ్దం వలె అది ఉంటుందంట. దాన్ని గూర్చి తెలుసుకున్నట్టుకు ఆ గుహ చుట్టూ పలుమార్లు తిరిగినను ఏమీ కనబడనందున నిట్టూర్పు విడుచుచు ఆ శబ్దం యొక్క రహస్యం బయలుపరచుమని దేవుణ్ణి అడుగుతాడనమాట. అప్పుడు ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఎవరో ఒక చేతులతో తన్ను ముట్టినట్లు అనిపిస్తుందంట. వెంటనే ఆయన కనులు తెరవబడతాయి. ప్రకాశమైనటువంటి దేవదూతలతో నా గృహ నిండియుండుటను, రాజుకు క్రీస్తుని వెంబడించిన గొప్ప దేవుని సైన్యము ఆకాశం నుండి దిగివచ్చుటయు నేను చూచినాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత మహిమగల రాజు నా సమీపమునకు వచ్చుటను చూచి తక్షణము సాగిలపడి నమస్కరించితిని. నన్ను చూచిన ప్రభు నా చేతులను పట్టుకుని లేవనెత్తి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇప్పుడు నీకు స్థిరమైన జీవితము ఇయ్యబడెను, నీవు ఎన్నడూ మరణించవు, అధిక మహిమతో నేను లోకమునకు త్వరగా రానయ్యున్నాను, అంతవరకు నీవు నీ దేహమును పూర్తిగా విడిచి వెళ్ళలేవు, అపవాదితోనూ అతని అనుచరులతోనూ తీవ్రముగా యుద్ధము చేయు, నా నిజ సేవకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనము చేయుటయే ఇక మీదట నీ పని అని చెప్పి కైలాస మహర్షి గారితో యేసు ప్రభు వారు చెప్పారంట. కాబట్టి ఆ గుహలోనే ఉండి ఎన్నో సంవత్సరములుగా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయితే ఇంకా కొన్ని విషయాలు సాధు సుందర్ సింగ్ గారు కైలాస మహర్షి నుంచి తెలుసుకోవాలని ఆశించి ఆయన్ని అడిగినప్పుడు కొన్ని సంబంధమైనటువంటి విషయాల గురించి కూడా సంభాషించుకుంటారు వారు. ఆత్మలో అన్ని ప్రాంతములు తిరగగలిగిన ఆధిక్యతయు పరిశుద్ధులతో సంభాషించు ధన్యతయు నాకు తరచుగా లభించుచున్నది. నీవిక్కడికి వచ్చుటకు కొంత సమయం మునిపే అసెసి పట్టణ వాస్తవ్యులైన ఫ్రాన్సిస్ పోలికార్స్ లీనస్ అనేవారు ఆత్మలో నాతో కూడా ఉండిరి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా తర్వాత ఆత్మలో ప్రపంచమంతటా తిరుగుటయే కాక ఎన్నో విషయాలు ఈయనకి దేవుడు బయలుపరుస్తాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాల గురించి వీరు మాట్లాడుకుంటారు. పరిశుద్ధుల సహవాసం గురించి ఇంకా మహర్షి చెప్పినటువంటి సంగతులు ఇలాగుంటాయంట. కొందరు రహస్యముగా పాపం చేసినప్పుడు తమ్మును ఎవరూ చూచుటలేదని తలంచుచూ ఉంటారంట. అయితే ఆ సమయముల యందు వారిని దేవుడు, దేవదూతలు మాత్రమే కాక చనిపోయిన బంధుమిత్రులను నిలవబడి చూచుచున్నారని వారు గ్రహించుటలేదంట. ఈ ఆత్మలు మానవ రూపమందు కనబడుటకు అనుమతి లేదు. ఒకడు పాపమునకు చోటిచ్చుటకు వారు చూచినప్పుడు సమూయేలు ఆత్మ వలె ఆవేదన చెందుచున్నారంట. అయినను పాపము యొక్క అసహ్యము వారిని త్వరితముగా అక్కడి నుండి తరిమివేయుచున్నది. ఆ ఆత్మలు తీర్పు దినమున మనుష్యుల పాపములకు ప్రత్యక్ష సాక్షులుగా నిలువబడి వారి ముఖము ఎదుట నేరారోపణ చేస్తారు. కాబట్టి రహస్య పాపములు చేయుచున్న వారు మనల్ని ఎవరు చూడటం లేదని అనుకుంటారు. కానీ ఎంత సాక్షి సమూహమో మనల్ని చూస్తుందనేది ఇక్కడ క్లియర్గా చెప్పబడి ఉన్నది. ఒకప్పుడు ఒకడు గదిలో రహస్యంగా అసహ్యమైన పాపంలో మునిగి ఉన్నప్పుడు ఎవరు తను చూచుటలేదని అతడు తలస్తాడంట. కానీ కైలాస మహర్షి గారు ఆత్మలో ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి వరం ఆయనకున్నది గనక ఆత్మలో అక్కడికి వెళ్ళినప్పుడు తన జీవితమును దైవభక్తిలో గడిపిన అతని అన్నయ్య
అవ్వ వారితో కూడా దేవదూతల సమూహము ఆ దృశ్యమును చూచి కన్నీరు విడుచుటయు తమ బంధువునిగా ఉండుటకు అర్హత లేని ఆ మనుషుని కొరకు జారిపట్టియు చూస్తాడంట. కొంత సమయంలో పాపము యొక్క అసహ్యము వారిని అక్కడ నుండి తరిమివేస్తుందంట. మనము చేయు చెడ్డ పనులను బట్టి చనిపోయిన మన బంధువులకు ఆవేదన కలిగించుచున్నామన్నది ఇందును బట్టి బహుస్పష్టమగుచున్నది కదా. అలాగే జయము నొందిన వాని స్థితి కూడా దేవుడు ఆయనకి చూపిస్తారు. దాని గురించి కూడా తెలుసుకుందాం. మరో కాలమందు పిట్స్బర్గ్ నగరమందు పాపముతో పోరాడుచుండిన ఒక వ్యక్తిని నేను చూచితిని. అతడు పాపమునకు లొంగిపోవునేమో అనే పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడను, కానీ తన తీవ్రమైన ప్రార్థన పట్టువిడవనే ప్రయత్నమును బట్టి ఎదిరించి తుదకు జయం పొందుతాడు. దాన్ని చూచి చనిపోయిన బంధువుల్లో కొందరును దేవదూతులను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రమని చెప్పుచు పరలోకానికి తిరిగి వెళ్ళిపోతారంట. కాబట్టి మానవుని ప్రతిక్రియ ఎలాగూ గమనించబడుచున్నదనియు మంచి పనులు చెడ్డ పనులు చనిపోయిన బంధువులకు ఎలాగూ సంతోషమును వేదనను కలిగించుచున్నవనియు ఇందుని బట్టి నీవు గ్రహించవచ్చును. ఎందుకంటే మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మృతులైన మన బంధువులను బాధపెట్టు మన దుఃఖము ఎలాగుంటుందంటే, కొన్నిసార్లు మృతులైన మన బంధువులు మనకు కలుగు బాధను బట్టి ఆవేదన చెందుతున్నారంట. అది ఎలాగంటే, మద్రాసు పట్టణం మందు ఒక క్రైస్తవ విధవరాలు ఉంటుంది. ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉంటాడు. ఆ విధవరాలు తన కుమారునిడల మరింత ఆశ పెట్టుకొని అతన్ని తన ప్రాణముతో సమానముగా ప్రేమించుచూ వచ్చను, కానీ ప్రభువు అతన్ని తన యొద్దకు పిలుచుకున్నట్టుకు ఇష్టపడను. యవ్వనుడు చనిపోయెను. అప్పుడు ఆ పేద విధవరాల స్థితి ఎలాగుండునో నీవే ఊహించి తెలుసుకొని వచ్చును. లోకమామకు ఎడారి వలె కనపడెను. దివారాత్రములు ఏడ్చుచూ తన కాలం గడిపెను. మృతుడైన కుమారుడు తరచుగా తల్లిని ఆ స్థితిలో చూచి ఆవేదన చెందుతాడంట. ఒకసారి అతడు తన దుఃఖమును బట్టి ఆవేదన చెంది ఆమె ఒడిలో కూర్చొని ఆమెతో, అమ్మా, ఎందుకు నా కొరకు వ్యర్థముగా ఏడ్చి ప్రాణమును పోగొట్టుకొనిచున్నావు? ఈ నూతన జీవితం ముందు నేను ఎంతో సంతోషముగా ఉన్నానని నీకు తెలుసా? ఇప్పుడు సమస్త బాధ నుండి విముక్తి పొంది నేను ఆనందముగా పాడుచున్నాను. ఒక భరత పక్షి వలె ఆనందముగా పాడుచున్నాను. నీవును కొంతకాలమునకు నా యొద్దకు వస్తావు. అప్పుడు మన ఇద్దరం ఏకముగా సంతోషించుదము. కాబట్టి ఎందుకు బాధపడుచున్నావని ఆ బిడ్డ ఓదార్చడానికి ప్రయత్నిస్తాడనమాట. ఆ తర్వాత మరణము, దాని తర్వాత తదనంతర స్థితి గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే, దేవుడు లేడని చెప్పినటువంటి ఒక అంతం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం. జెనీవా పట్టణమందు సట్టన్ అనే పేరు గల ఒక శాస్త్రి ఉన్నాడంట. అతని భార్య దైవభక్తి కలిగింది. అయితే ఇతడు దేవుడు లేడని చెప్పుచూ భార్యను పరిహసించుచూ వచ్చినంట. ఆ స్త్రీ తన భర్త బుద్ధిహీనతను తొలగించుటకు ఎన్నో రీతిలో ప్రయత్నించిందంట, కానీ అది సాధ్యపడనందున ఆమె చాలా దుఃఖపడుతూ వస్తుంది. అయితే పిల్లలు మాత్రం తల్లిని అనుసరించి దైవభక్తిలో పెరుగుచూ వచ్చినారు. అయితే సట్టన్ భార్య అతని పిల్లలను ఒకనాడు ఒకరి తర్వాత ఒకరు మృతి పొంది పరలోకం చేరుతారు. కొంతకాలం తర్వాత సట్టన్ కూడా మరణిస్తాడంట. అతడు శరీరం లేకపోయినను సజీవంగా ఉండటం చూచి విస్మయము చెందిన. ఎందుకంటే మరణమే ప్రాణం యొక్క అంతము అన్నది అతని యొక్క సిద్ధాంతం అంట. కానీ తాను మరణము తర్వాత వ్యత్యాసమైన జీవితంలోనికి ప్రవేశించుటను చూచినప్పుడు తన భార్య దేవుని గూర్చియు మరణము తర్వాత గల జీవితమును గూర్చియు తనతో చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటాడంట. భార్య బిడ్డలను గురించిన తలంపతంలో కలిగిన వెంటనే సట్టన్ వారు కొంత దూరంలో నిలువబడి ఉండుట చూస్తాడంట. వారి మధ్యలో గొప్ప అగాధం ఉంటుందంట. వారి సంతోషమును, తన పరితాపకరమైన స్థితిని చూచి అతడు కన్నీరు కార్చెను. వారిని తన యొద్దకు రావలసిందిగా మనవి చేస్తాడు. అయితే సట్టన్ భార్య నిట్టూర్పు విడుచుచు, అయ్యో నా ప్రాణనాథుడా, మేము నీ యొద్దకు ఎలాగూ రాగలము? మనం భూమి మీద కలిసి ఉండిన కాలమందు నీ అజ్ఞాన స్థితిని గూర్చి నేను తరచుగా హెచ్చరించలేదా? అయితే నీవు నా మాటలను వినక నీ ఇష్టానుసారముగా నడిచితివి. ఇప్పుడు మనం ఎడబాపు కలిగి ఉండవలసి వచ్చునని చెప్పి తన పిల్లలతో దుఃఖముగా పరలోకమునకు తిరిగి వెళ్ళను. వారు తనను విడిచి వెళ్ళుటను చూచిన సట్టన్ వారిని పట్టుకొనుటకు దూకెను. వాడు అలాగూ దూకినందున ఇంకా పాతాళములోనికి దిగిపోవలసి వచ్చెను. ఆ తరువాత నేను అతన్ని చూడలేదు. ఆ తరువాత సట్టన్ భార్య పిల్లలు అతని కొరకు ఎక్కువగా పరితపించి పరలోకంలోనికి ప్రవేశించక ముందే మేము ఇంకా సంతోషంగా ఉండలేము అంటే, ఆయన అలాగ విడవబడిన స్థితిలో ఉన్నాడు కదా తన భర్త అని చెప్పి, పిల్లలేమో తండ్రి కొరకు అలాగూ దేవుడికి
మనవి చేస్తారు. అయితే వాళ్ళకి జవాబు ఇవ్వబడదంట. కానీ వీరు ఎప్పుడైతే పరలోకమునందు ప్రవేశిస్తారో వెంటనే వాళ్ళ చింత దుఃఖం ఎగిరిపోతాయంట. అసలు ఇక వాళ్ళు సట్టన్ని ఎప్పుడూ చూడని వారి వలె అక్కడ అంత ఆనందముగా ఉంటారంట. ఎందుకంటే పరలోకంలో దుఃఖము, వేదన, చింత అనేది ఉండదు. బంధు ప్రీతి ఏమీ ఉండదు. ఏమీ మర్చిపోతారంట పరలోకంలో అడుగు పెట్టిన వెంటనే. ఆ తర్వాత విధించబడిన శిక్ష, మార్చజాలని శిక్ష అనే దాని గురించి కూడా చూసుకున్నట్లయితే ఒక మరింత కలవరం చెందినటువంటి ఒక ఆత్మను కైలాస మహర్షి గారు చూస్తారంట. అది ఒక నాస్తికుని ఆత్మ అంట. అతడు తన జీవిత కాలమందు పంజాబ్ రాష్ట్రంలోని రోహ్తర్ అను పట్టణమందు పోలీస్ ఇన్స్పెక్టర్గా జీవిస్తాడంట. దేవుడు లేడని చెప్పి శరీర ఇచ్చలకు దేహమును అప్పగించి జీవిస్తాడు. అతని ఆత్మ ఇతర ఆత్మల వలె ఆయా ప్రాంతములకు తిరుగుటకు అనుమతి పొంది ఉండెను. తన శిక్షను బట్టి దుఃఖపడుచుండని. ఆ స్థితిని చూచి నేను జాలిపడి ఎందుకు మార్పు చెంది పాపక్షమాపణ పొందకూడదని అడిగి, అందుకు ఆ ఆత్మ నాకు ఇయ్యబడిన అవకాశమును పోగొట్టుకున్నందున ఇప్పుడు క్షమాపణ నొందుట అవశ్యమని జవాబిచ్చెను. దాన్ని విన్న నేను ఏమైనా సహాయము చేయగోరి ప్రభువుకు మొర్రపెట్టి తిని వెంటనే ఒక దూత నా ముందర కనబడి ఇది మార్పు చేయలేని శిక్షగా ఉన్నదన్ను. అయితే నేను ఇంకనూ అందు నిమిత్తం ప్రార్థనలో నిలిచి ఉంటేని గనక దూత ఆత్మను దేవుని యొద్దకు తీసుకొని పోయిను. ఆయన దాని స్వభావమును గ్రహించి మందమైన వెలుగులో ప్రత్యక్షమైనను. ఆయనను ఆ వెలుగును చూడలేకుండా అక్కడ నుండి భయపడి పారిపోయాను. ఆ తర్వాత ఒక మంచి ఆత్మ నా యొద్దకు వచ్చి తెలియజేసిన సంగతులు ఏమనగా, బంకమట్టి పచ్చిగా ఉన్నప్పుడు మలచుట సులభము, కానీ కాల్చబడినప్పుడు దాని రూపమును మార్చుటకు ప్రయత్నించినడలా అది పగిలిపోవును. ఆ ప్రకారము మరణము తరువాత మానవుని స్వభావమును మార్చజాలము. అందువలననే అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయను, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండెనని బైబిల్ చెప్పుచున్నది. మరణము తదనంతరము జీవితమును ఏ విధముగానైనా మార్చుట అసాధ్యము. ప్రతి ఆత్మయు తన జీవితమందు ఎట్లు ఉండెనో అలాగే ఉండును. ఒకవేళ మార్చుటకు ప్రయత్నించిన ఎడల వారిని సంపూర్ణముగా నాశనం చేసినట్లుండెను. మనుష్యుడు లోకమందు ఎట్లుండెనో అలాగే మరణానంతరము కూడా ఉంటాడంట. ఆ తర్వాత పరలోకములో అందులో ఉన్నటువంటి నివాసమును గురించి ఇంకా మహర్షి గారు కొన్ని విషయాలు సాధు సుందర్ సింగ్ గారితో చెప్తారు. ఒక దినము ఫ్రాన్స్ దేశ క్షేమం కొరకు ప్రార్థించవలసి వచ్చిందంట. ప్రార్థించుచుండగా దేవదూతల్లో కొందరు పారిస్ పట్టణం వైపు పయనించుట చూస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారని ప్రశ్నించినప్పుడు ఆ దినము దేహమును విడిచిపెట్టనై ఉన్న ఒక ఆత్మను పరలోకమునకు తోడుకొని వచ్చుటకు వెళ్ళుచున్నామని చెప్తారంట. ఆ మాటలను వినిన వెంటనే పరలోకమునకు మరణించు వారి ఆత్మలు ఎలాగూ చేర్చబడుచున్నవని చూచు నిమిత్తం వారిని వెంబడించి వెళ్తారు. అంటే కైలాస మహర్షి గారు ఆత్మలో సంచారము చేసేటువంటి కృపావరం ఉన్నది కనుక అలాగూ ఆయన వెళ్తారు. ఆ దూతలు పారిస్ పట్టణమునకు చేరి ఒక పేద స్త్రీ ఇంటిలోనికి ప్రవేశిస్తారు. అచ్చట నుండిన మిత్రులు ఆమె చుట్టూ నిలువబడి ఏడ్చుచుండగా 21 సంవత్సరముల వయస్సు గల స్త్రీ తన మరణ పడకలో పరుండి ఉండెను. ఆ స్త్రీ పేరు మాగి. ఆమె మరణించుటకు 15 నిమిషముల ముందుగానే దేవదూతల్లో ఒకడు తన చేతులతో ఆమె కన్నులను ముడతాడు. వెంటనే ఆమె జ్ఞాననేత్రము తెరవబడి తన్ను తోడుకొని వెళ్ళుటకు చాలా మంది దేవదూతలు, మృతులైన బంధువుల ఆత్మలు తన యొద్దకు వచ్చి ఉండుట చూచెను. అంతేకాదు పరలోకపు బంగారు మెట్లను, దాని ద్వారా కెరూబుల గొప్ప సమూహము దిగివచ్చుటను ఆమె చూస్తుంది. మరియు నేనే మార్గము, సత్యము, జీవమును స్వర్ణాక్షరములు వ్రాయబడిన గొప్ప గుమ్మమును, దాని యొద్ద ప్రభువు తానే నిలువబడి ఉండుటను ఆమె చూస్తుందంట. చెప్పన సఖ్యము గాని సంతోషముతో నింపబడిన మాగి తన చుట్టూ నిలువబడి విలపించుచున్న బంధువులను చూచి, మీరు నా కొరకు విలపించవద్దు, ఎందుకంటే నేను నెమ్మది సంతోషంతో నిండిన స్థలమునకు వెళ్ళుచున్నాను. వందలాది దేవదూతలు నన్ను తోడుకొని వెళ్ళటకి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి దుఃఖంతో నిండి ఉన్న ఈ స్థలాన్ని విడిచిపెట్టి సంతోషము కలిగిన స్థలానికి నేను వెళ్తున్నానని వారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తుందంట. అయితే వారు ఆ మాటలను ఆలకించరు, ఇంకా ఏడుస్తూనే ఉంటారు. అయితే ఆ సమయమందు ప్రభువా నా ఆత్మని చేతికి అప్పగించుచున్నానని చెప్పి మాగి తన ప్రాణమును విడుస్తుంది. అయితే ఎంతోమంది దుఃఖపడతారు, కానీ ఆమె చక్కగా పరలోకానికి
వెళ్ళిపోతుంది. మార్గమంతటా ఇరువైపులా దేవదూతలు వరుస క్రమంలో నిలవబడి ఉంటారు. కొన్ని ప్రాంతముల్లో గుంపులుగా నిలవబడి సంగీత వాయిద్యములతో గానము చేస్తూ ఉంటారు. మాగి పరలోక ద్వారం చేరిన వెంటనే ప్రభువు తానే కొన్ని దేవదూతలతో ఎదురుపడి ఆమెను తన హస్తములతో కౌగిలించుకొని లోపలికి తీసుకొని వెళ్తారంట. ఇలాగూ కొన్ని అనుభవాలను సుందర్ సింగ్ గారితో పంచుకున్నారన్నమాట. అలాగే పరలోక నివాసముల గురించి కూడా కొన్ని చెప్తారనమాట. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. యోహాను 14:2. అయితే ఇక్కడ పరలోకమును ఎన్నడూ చూడనటువంటి నేను దానిలో ప్రవేశించుటకు అనుమతి పొంది మాగీని తోడుకొని వెళ్ళు దేవదూతల గుంపును వెంబడిస్తారంట. ఇక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఆ నివాస స్థలములు రాతితో కానీ మట్టితో కానీ కట్టబడలేవంట. వాటిని మనం ముట్టి తెలుసుకోలేమంట. అవి స్ఫటికం వలె స్పష్టంగా కనపడుతూ ఉంటాయంట. మాగి ఆ శృంగార భవనములను చూచి విస్మయము చెంది వాటిలో జీవించు వారెవరని తనతో వచ్చిన దేవదూతలను అడిగినప్పుడు, లోకమందు శత్రువులతో యుద్ధము చేసి జయించిన పరిశుద్ధులు ఇక్కడ జీవించుచున్నారని చెప్పి జవాబు వస్తుందంట. అయితే ఆ తర్వాత ఇంకొంచెం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అందమైన భవనం కనపడుతుంది. అక్కడ మాగి దాన్ని చూచి ఇది ఏ మహనీయునికి చెందినదని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ ఏం చెప్తారంటే, ఈ పరలోకములో గొప్పవాడు పేదవాడు అనే వ్యత్యాసము లేదు, భవనములు దైవ సేవకుల అర్హతకు తగినట్లుగా కట్టబడుచున్నవి, ఈ భవనం నేడే కట్టి ముగించబడినని చెప్పి మ్యాగీతో చెప్తారు. ఆ తర్వాత 4 రకముల కాంతినిచ్చు రత్నములతో పొదిగించబడినటువంటి ఒక కిరీటం కూడా ఉంటుందంట. ఈ కిరీటం ఎవరి కొరకు ఉంచబడిందని మ్యాగీ అడిగినప్పుడు అక్కడ వారు ఏం చెప్తారంటే, అందులోని 4 రత్నములు నీవు నీ సేవ ద్వారా ప్రభు యొద్దకు నడిపించిన 4 ఆత్మలను సూచించుచున్నవని చెప్పి చెప్తారు. కాబట్టి మ్యాగీ దాన్ని విని ఆనందభరితురాలై ప్రభువు నామ మహిమార్థంగా పాటలు పాడుచూ ఉంటుందంట. సరే, ఆ తర్వాత 3 రకములైన పరిశుద్ధుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత దేవదూతలు పరలోకమందలి నివాసములను గూర్చిన విశేషాలు తెలియజేసిన తర్వాత ఒక పరిశుద్ధుడు స్వర్ణ కిరీటమును ధరించుకొని కూర్చుండి ఉండిన ఒక భవనమును నాకు చూపించి, ఆయన లోకమందు దైవభక్తి కలవాడై జీవించుచు మేలు చేయుటలో తన దినములు గడిపెనని ఆయన గుర్చి చెప్పిరి. తర్వాత ఇంకొక భవనాన్ని చూపించారంట. అందులో ప్రకాశమయమగు రత్నములతో చేయబడిన కిరీటమును ధరించిన వాడైన పరిశుద్ధుడు కూర్చొని ఉండుట కనిపిస్తుంది. దూత అతన్ని చూపించి, ఈయన పరిశుద్ధమైన జీవితమును జీవించుటే కాక అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తాడు. ఆయన కిరీటంలోని రత్నముల సంఖ్య ఆయన ద్వారా రక్షణ పొందిన ఆత్మల సంఖ్యను తెలియజేయుచున్నది అని చెప్తాడు దేవదూత. ఈయన లోకమందున్నప్పుడు చేసిన సేవకు రుజువుగా కిరీటమునందలి రత్నములు నక్షత్రముల వలె ఎల్లప్పుడూ ప్రకాశించుచుండును. ఎందుకంటే దానియేలు 12:3 ఉంది కదా, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించదురని ప్రవక్త చెప్తాడు కదా. అది దానియేలులో రాయబడి ఉన్నది కదా. అలాగే ఆ తర్వాత ఇంకొక భవనమును చూపించినప్పుడు అందులో ఒకడు తన దేహమంతయు ప్రకాశమయమైన రత్నములతో నిండిన వాడై కూర్చొని ఉంటాడు. ఆయనంట క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించిన పరిశుద్ధుల్లో ఒకడంట. ఆయన పొందిన ప్రతి గాయమంట నక్షత్రము వలె ఇప్పుడు ప్రకాశించుచున్నదని దేవదూత చెప్తాడు. సరే, ఆ తర్వాత ఇంతకు మునుపు పరలోక నివాసములు చూసాం, 3 రకములైన పరిశుద్ధుల గురించి చూసాం. ఇప్పుడు పరలోక నివాసముల్లోని 3 అంతస్తుల గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ పరలోక నివాసముల్లో కొన్ని ఆత్మల సంచారము లేనివిగాను, కొన్ని సంపూర్ణము కానివిగాను, కొన్ని కేవలం పునాది మాత్రం వేయబడినవిగాను కనబడ్డాయంట. ఇవి ఇలాగుంటానికి కారణమేమని చెప్పి ఋషిగారు అడిగినప్పుడు అందుకు వారు ఏమని చెప్తారు దేవదూతలు అంటే, నివాసములు దైవ సేవకుల కొరకు కట్టబడుచున్నవి కనుక అవి ఆ సేవకుల అభివృద్ధిపై ఆధారపడుచున్నవి. నీవు చూచుచున్న అసంపూర్ణమైన నివాసములు ఇంకను లోకమందు యుద్ధము చేయు సేవకుల కొరకు అమర్చబడుచున్నవని వారు జవాబిస్తారంట. ఆత్మల సంచారము లేని మరో భవనమును చూపించి ఎందుకు అందులో ఎవరు లేరని అడిగినప్పుడు ఆ భవనము ఎవరి కొరకు కట్టబడుచున్నదో అతడు నేడే తన పరుగును ముగించుకొని పరలోకమునకు వచ్చుచున్నాడని దూతల్లో ఒకళ్ళు చెప్తారు. అంతలో ఒక ఆత్మను దేవదూతల భవనముకు తోడుకొని వచ్చుట ఋషిగారు చూస్తారంట. కాబట్టి ఇలాగూ పరలోకములో ఉన్న నివాసములు, అక్కడ ఉన్నటువంటి 3 రకములైనటువంటి పరిశుద్ధులు, పరలోక నివాసంలోని 3 అంతస్తుల గురించి
దేవదూతలు ఋషి గారికి చెప్తారనమాట. ఆ తర్వాత కొందరు పరలోక వాసులతో ఋషిగారు సంభాషిస్తారు. అది ఇక్కడ చూసుకుందాం. చనిపోయిన తర్వాత తిరిగి లేపబడిన నాయీను గ్రామ విధవరాలి కుమారుణ్ణి ఈయన ఆత్మలో కలుసుకుంటారంట. అప్పుడు అతడు తన చరిత్రను గురించి ఆ నాయను విధవరాలి కుమారుడు ఋషిగారితో పంచుకుంటారు. ఏమనంటే, నా ఆత్మ దేహమును విడిచినప్పుడు నేనెంతో దుఃఖపడుతుంది, ఎందుకంటే నా పరిస్థితి చాలా ఘోరముగా ఉండెను. నా జీవిత కాలమందు ప్రభువును గురించి తరచుగా విని ఉండినను నిర్లక్ష్యముగా జీవించాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు మాత్రమే రక్షకుడనియు ఆయన ద్వారా తప్ప మరెవరి ద్వారా రక్షణ లేదని గ్రహించి ఎంతో ఆవేదన చెందితిని. లోకమునకు తిరిగి వెళ్ళి మార్పు చెంది క్రీస్తును విశ్వసించినట్లు నాకు మరొక అవకాశము దయచేయమని దేవుణ్ణి వేడుకుంటుంది. అయితే అది పరలోక శాసనములకు బొత్తిగా వ్యతిరేకమైనది. ఆయనను నేను బ్రతికింపబడుట ద్వారా క్రీస్తు మహిమపరచబడు నిమిత్తము నా మనవి ఆలకింపబడెను. లోకమునకు తిరిగి వెళ్ళుటకు నాకు అనుమతి దయచేయబడును. నేను లోకమునకు చేరినప్పుడు పరలోకముందు నేను కలుసుకున్న ప్రభువు నా ఎదుట నిలువబడుటను చూచి విస్మయము చెందితిని. ప్రభువు నన్ను నా తల్లికి అప్పగించి వెళ్ళిరి. తర్వాత నేను చూచిన ఆశ్చర్యకరమైన సంగతులను ఇతరులకు తెలియజేశాను, కానీ వారు నా మాటలను నమ్మలేదు. చనిపోయి బ్రతికింపబడిన నేను లోకమంతటినీ తిరిగి సువార్తను ప్రకటించుటకు ప్రభువు చేత పంపబడిన వారిలో ఒకడిగా ఉండి నా జీవిత కాలమంతా ఆయన సేవ చేయుటలో గడిపితిని అని చెప్పి నాయన విధవరాలి కుమారుడు ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంకా చాలామందిని పరలోక వాసులతో కలవడము, వారి యొక్క మాటలు వినడము జరుగుతుంది. బాప్తిస్మమిచ్చు యోహానుతో కూడా సంభాషణ జరిగిందంట. ఒకరోజు బాప్తిస్మమిచ్చు యోహాన్ను ఆత్మలో నేను కలుసుకుంటున్నానని ఋషిగారు చెప్తున్నారు. ఆయన లోకమందున్నప్పుడు చేసిన సేవా అనుభవములు నాకు తెలియజేసెను. దేవుడు నన్ను తన కుమారునికి మార్గము సిద్ధము చేయుటకు పంపెను. ఆ సేవను యథార్థముగాను ఆసక్తిగాను నా శాయ శక్తి కొలది చేయుచు అందరికీ మారు మనసును గూర్చి ప్రకటించితిని. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువు తానే నా ఎద్దుకు వచ్చి బాప్తిస్మమును పొందినప్పుడు ఇక నా సేవ సమాప్తమైనదని తలంచినాను. అయితే కొంతకాలం తర్వాత నాకు వేరే ఏమైనా సేవ ఉన్నదా అని తెలుసుకుంటకు నేను ప్రభువును వెతికి వెళ్ళి తిని తుదక ఆయన్ను ఒక అడవిలో కలుసుకున్నాను. సాతాను ఆయన్ను శోధించిన తర్వాత ఆయన అడవిలోని నడిభాగమునకు కొనిపోబడతాడు. అక్కడ నేను చూసిన ఒక దృశ్యం ఇలాగుంటుంది. ఆయన యేసు ప్రభు బండ మీద కూర్చొని ఉంటాడు. ఆయన చుట్టూ ఒక వింతైన సమూహం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందని ఒక చెట్టు వెనుక ఈ బాప్తిసం ఇచ్చే యోహాను దాక్కుని చూస్తూ ఉంటాడంట. అప్పుడు కెరూబులు శరాపులు దేవుని మహిమార్థం కీర్తనలు పాడుతూ పరలోకము నుండి దిగివచ్చుచుండగా ప్రభువు చుట్టూ విస్తారమైన దేవదూతల సమూహము స్వరమండలము సితారా వంటి సంగీత సునాద వాయిద్యములతో పాడుతూ ఉంటారంట. మోషే, ఏలియా, ఎలీషా, సమూయేలు వంటి ప్రవక్తలను, పరిశుద్ధులను, ఆదామును భయభక్తులతో ఆయన ఎదుట తలలు వంచి నిలవబడి ఉంటారంట. అడవిలో జీవించు జంతువులను, ఆకాశ పక్షులను, ప్రాకు జీవులను అక్కడ సమావేశమై ఉంటారు. ప్రభువు తాను చేయనయున్న రక్షణ కార్యమును గురించి వివరించుచూ ఉంటారంట. ఆ తర్వాత ఆయన రక్షణ ప్రణాళికను గ్రహించిన దేవదూతలు, ప్రవక్తలు ఏకముగా విస్మయము, దుఃఖము చెందుతారు. దేవదూతల్లో ఒకడు తన మనోదుఃఖమును అణుచుకొనలేక ప్రభువుతో, నాదా, మేము ఎల్లప్పుడూ నీకు పరిచర్య చేయుటకు వేచి ఉన్నాము. నీకు బదులుగా మేము ప్రాణం పెట్టినట్లు మాలో ఒకరిని ఎన్నుకొని పంపవలసిందిగా మనవి చేస్తున్నాం. నీవెందుకు శ్రమ పడవలను, సిలువ వేయబడవలనని ఆయనతో మనవి చేస్తారు. అప్పుడు ప్రభువు దాన్ని విని చిరునవ్వుతో, ఆ రహస్యమును మీరు గ్రహించలేరు. నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను చేయవలను. మీ మరణము పాపులను ఏ విధము చేతను రక్షింపజాలదు. కాబట్టి మనుషులను సాతాను బంధకముల నుండి విడిపించుటకు నేను శ్రమ పొంది మరణించవలనని సెలవిచ్చెను. యేసు ప్రభు ఈ విధముగా అతను ఎందుకు మరణించాలో, శిలువ మరణం అనేది దాని గురించి వారితో చెప్తాడు. దేవదూతల మాట విని లోకమును రక్షించుటకు తన ఏకైక కుమారుని పంపిన దేవుని ప్రేమను పట్టి విస్మయం చెందిన వారే ఆయన్ను మహిమపరుస్తారు. దూతలలాగు దేవుని స్తుతించుచుండగా పరిశుద్ధుల సమూహమునందుండిన ఆదాము ప్రభువుతో, నా ప్రియ ప్రభువా,
పాపము నా వలన ప్రవేశించను కాబట్టి నేనే ఈ లోక పాపమంతటిని మోయవలసిన వాడును, నాకు లభించవలసిన శిక్షను నేను పొందినట్లు నన్ను పంపుమని మనవి చేస్తాడు. అందుకు యేసు, కాదు, నీవు నీ కొరకు మరణించవచ్చును, కానీ ఇతరుల కొరకు మరణించజాలవు. అంతేకాదు నీ మరణము ఒక ఆత్మను కూడా రక్షింపజాలదు. కాబట్టి నేను సర్వలోక పాప పరిహారార్థమై మరణించవలెనని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తారు. ఆ తర్వాత మోషే, ఏలియా, ప్రవక్తలు వీళ్ళు కూడా, ప్రభువా నీకు బదులుగా మేము వెళ్ళి మరణించదుమని కేకలు వేస్తారంట. అయితే ప్రభు వారితో, మీరు మీకు అప్పగించిన పనులను నెరవేర్చి మీ జీవితమును కడముట్టించిరి, ఇంకా మీకు రెండవసారి లోకమునకు వెళ్ళట అసాధ్యమైనది. ఈ గొప్ప రక్షణ ప్రణాళిక నెరవేర్చుటకు దేవుని కుమారుడు మాత్రమే శక్తి గలవాడు. ఆయన రక్తము చెందకపోతే లోకమునకు రక్షణ లేదని చెప్తాడంట. ఆ తర్వాత ప్రభు ఈ మాటలన్నీ చెప్పుట చాలించిన తర్వాత ప్రవక్తలు, పరిశుద్ధులు, దేవదూతులు అదృశ్యమైపోతారు. ఆ తర్వాత అచ్చట మృగములు మాత్రమే నిలిచి ఉంటాయి. అవి భూమికిని ఆకాశమునకు ప్రభువుగా ఆయన పాదముల చెంత చేరి, ప్రభువా పాపము చేసిన వాడు ఆదాము నిరపరాధియగు మీరెందుకు మరణించవలనని బిలాము గాడిద వలె నోరు విప్పి మాట్లాడసాగినంట. ప్రభు వాటితో, మొట్టమొదటిగా మీరు నిరపరాధులు కారు, ఎందుకంటే మీరు ఒకరిని ఒకరు చంపుచు ఘోరమైన పనులు చేయుచున్నారు. రెండవదిగా సృష్టిలోని మొదటి వాడైన ఆదాము పాపము చేసినందున మిగతా వారిని అతనికి విధించబడిన శిక్షణ అనుభవించవలసినదే అని. ఆ మృగములు మాటలాడి వెళ్ళిన తర్వాత చెట్టు వెనుక దాక్కుని ఉన్నటువంటి బాప్తిస్మయిచ్చు యోహాను ప్రభు యొద్దకు రావాలని చూస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మృగాలను చూసి భయపడినప్పుడు ప్రభువు అతని భయమును వెరిగి పేరు పెట్టి పిలుస్తాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని బాప్తిస్మయిచ్చు యోహాను వెళ్ళినప్పుడు ఆ మృగాలన్నీ అడ్డు తొలగి నిలవబడతాయంట. ఆ తర్వాత ప్రభు పాదముల యొద్దకు చేరి ఆయన నమస్కరించినప్పుడు అవి అదృశ్యమై వెళ్ళిపోతాయంట. ఆ తర్వాత బాప్తిస్మయిచ్చు యోహాను ప్రభువుని ఏమని అడుగుతారంటే, నా ప్రియ ప్రభువా, నాకు అప్పగించిన పని నేను ఇప్పటికే ముగించిదిని, ఇంకా నేను చేయవలసిన పని ఏమైనా ఉన్న ఎడల ఆజ్ఞాపించుమని చెప్పినప్పుడు అందుకు ప్రభు ఏమంటారంటే, యోహాను, నీ సమయం ఇంకా ఆసన్నము కాలేదు. నీవు హతసాక్షిగా మరణించి ఆ విలువగల కిరీటమును పొందవలసి ఉన్నది. నా సమయము సంపూర్ణ మగు వరకు నీవు వెళ్ళి నీ సేవను కొనసాగించమని చెప్తారు. అలాగే ప్రభువు చెప్పినట్లుగానే కొంతకాలమునకు బాప్తిస్మయిచ్చు యోహాను హతసాక్షిగా మరణిస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత సమాధులు తెరవబడతాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారి సమాధుల్లో నుండి బయటకు వచ్చాయని, లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి అనేకులు కగుపడిరి అని పరిశుద్ధ గ్రంథమందు చెప్పబడి ఉన్నది కదా. అలాగే ఆ తర్వాత జరుగుతుంది అని బాప్తిస్మయిచ్చు యోహాను ఇక్కడ చెప్తున్నారు. తర్వాత లేచి చూచినప్పుడు ప్రకాశమయమైన లెక్కించలేని దేవదూతల మధ్య ఒక పెద్ద మహిమగల సింహాసనంపై క్రీస్తు ఆసీనుడైండుట చూచితిని అని చెప్తున్నాడు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉన్న ప్రకారం మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. యోహాను 3:13. అంతేకాదు ఆయన సింహాసనము చుట్టూ ఎన్నో ఆసనములు వేయబడి ఉండుట బాప్తిస్మయిచ్చు యోహాను చూస్తాడంట. అక్కడ ప్రకాశమయమైన కిరీటములు ధరించిన అందరూ పరిశుద్ధులు కూర్చొని ఉండుట చూస్తాడంట. వాటిలో ఒకటి ఖాళీగా ఉంటుంది. అది ఖాళీగా ఉండటం కారణం ఏమని అడిగితే, అది దేవునికి విరోధముగా ఒకప్పుడు తిరుగుబాటు చేసిన సాతాను యొక్క ఆసనమని ఆయనకి తెలియపరచబడుతుంది. మరి చిట్ట చివరిలో మరింత వినయము గల వానికి ఇది వేయబడుతుంది అని చెప్తాడంట. ఇలాగే ప్రభువు మహిమను చూచి కొంత సమయం ధ్యానించుచూ ఉన్నప్పుడు ఆ తర్వాత దృశ్యము నా కన్నుల ఎదుట తొలగిపోగా నేను ఆయన సన్నిధి నుండి బయలుదేరి. కాబట్టి ఇలాగూ కైలాస మహర్షి గారు పరలోక మందు కొందరు పరలోక వాసులతో కైలాస మహర్షి గారు సంభాషించినటువంటి విషయములను గురించి ఇక్కడ మనము తెలుసుకున్నాము.